అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఆషాఢ మాసం వచ్చేసిందంటే మహిళల హడావిడి అంతా ఇంత కాదు. గోరింటాకు ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా, ఎర్రగా పండిందా లేదా, ఇలా రకరకాల కథలు చెప్తూ ఉంటారు. అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక కథ ఏంటి, ఎందుకు పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవచ్చు, ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తిథులు, బోనాలు, ఇలా రకరకాల ప్రత్యేకతలు కూడుకొనుంది ఆషాఢ మాసం. దీనికి సంబంధించిన సమగ్ర సందేహాలను నివృత్తిపరచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఆషాఢ మాసం మొత్తం చూసుకున్నట్లయితే పూజలు, పురస్కారాలు, బోనాలు, అసలు ఇన్ని ప్రత్యేకత. అసలు ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి గురువు గారు? గోరింటాకు అప్పుడే ఎందుకు పెట్టుకోవాలి అనేది చెప్పండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు ఉత్తరాషాఢ నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే అది ఆషాఢ మాసం అని అంటారు. ఉత్తర ఆషాఢ, ఇలాగ ప్రతి నక్షత్రం కూడా పౌర్ణమి రోజు వస్తే ఆ నక్షత్రం పేరే మాసానికి వస్తుంది. ఈ గోరెంటాక్ అనేటువంటిది ఆషాఢ మాసంలో ఎందుకంటే చాలా మందికి తెలవనటువంటి కథ వృత్తాంతం ఒకటి ఉంది, అలాగే ప్రత్యేకమైనటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఈ రెండు ఉన్నాయి. ఫస్ట్ కథ ఏమిటి అంటే, ఒకసారి పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళేదానికంటే మునుపు ఆమె చేతికి, అంటే లోకమాత జగతస్పితరౌ వందే పార్వతీ పరమేశ్వర్, వాళ్ళకి తెలవనటువంటివా మనందరినీ ఉద్ధరించడానికి చేసేటువంటి క్రతువులు అవన్నీ. కాబట్టి ఆమె చెయ్యి కొంచెమంత తెగి రక్తపు బిందువు వచ్చి భూమి మీద పడిందట. అలా పడ్డటువంటి బిందువు నుంచి మొలిచినటువంటి చెట్టే ఈ యొక్క గోరెంటాకు చెట్టు. అది పెరిగి పెద్దయిన తర్వాతకి అమ్మవారి దగ్గర, అప్పట్లో ఏంటంటే పర్వతాలు చెట్లు నడిచేవి, మనము సుందరాకాండ పారాయణంలో కూడా చూస్తే మైనాక పర్వతం రెక్కలన్నీ కూడా దాచుకుని సముద్రంలో ఉండి ఆంజనేయ స్వామి కోసం పైకొచ్చి, మీ వాయుదేవుడు మీ తండ్రి నన్ను కాపాడాడయ్యా, మా రెక్కలన్నింటినీ ఇంద్రుడు కోసేస్తుంటే జనాల మీద పడతామని చెప్పాడు. అలాగే చెట్లు కూడా కదిలేవి. అలా ఈ గోరెంటాకు చెట్టు అమ్మవారి దగ్గర నడుచుకుంటూ వచ్చి, అమ్మ నన్ను ఎందుకు సృష్టించావు నువ్వు అని అంటే, అమ్మవారు నవ్వి ఆ ఆకులన్నీ తీసి ఇలా అని మంచి ఎర్రగా పండిందన్నమాట. వెంటనే పరమశివుడు వస్తూ ఉంటే, నువ్వు కాసేపు పక్కనుండు, ఎందుకో చెప్తా అని చెప్పి స్వామివారి రాగానే చేతులు చూసి, ఎంత అందంగా ఉంది పార్వతి, అసలు ఇంత అందంగా నీ చేతులు ఎప్పుడూ చూడలేదు, నువ్వెప్పుడు కూడా రౌద్ర రూపంలో ఖాళీగా రక్తబీజుణ్ణి సంహరించడానికి చేతికి రక్తం అడితే చూడడం వేరు, కానీ ఎంత మంచి వాసన, ఎంత మంచి ప్రశాంతత అని విపరీతమైన ప్రేమ కురిపించాడట. వెంటనే అమ్మవారు కూడా ఆనందించి ఆ గోరెంటాకుకు వరం ఇచ్చింది. ఏమనంటే, నేను ఎప్పుడైతే ఇది చేశానో ఆషాఢ మాసం కాబట్టి, ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా స్త్రీలు గనక చేతికి ఈ యొక్క గోరెంటాకు ధరిస్తే వాళ్లకు ముత్తైదుతనము, ఐదవతనము నిండుగా ఉంటుంది, విశేషంగా భర్త ఆయుష్ మంచిది, వాళ్ళ ఆయుష్ మంచిది, వంశాభివృద్ధి కూడా కలుగుతుంది అని వరం ఇచ్చిందట. అందుకని ఆషాఢ మాసంలో గోరెంటాకు పెడతాం. ఇది కథ. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఇప్పుడంటే మనకి పొలం పనులు ఏం లేవు, కానీ ఒకప్పుడు అందరం కూడా వ్యవసాయానికి అనుసంధానమై ఉండేటువంటి కుటుంబాలే. డబ్బు కూడా లేనటువంటి రోజుల గురించి నేను చెప్తున్నా. విపరీతంగా వర్షాలు, నాట్లు, పొలాలు ఇవన్నీ ఉంటే కాళ్ళు నానేవి, చేతులు నానేవి, విపరీతంగా పగిలేవి. వాటితో పాటు పురుగు, పుట్ర ఇవన్నీ వచ్చేవి. ఎప్పుడైతే గోరెంటాకు చేతికి, కాళ్ళకు పెట్టుకోవడం వల్ల యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్ లాగా కూడా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే, బయట వర్షం బాగా పడ్డప్పుడు బాగా చూడండి, ఎండాకాలంలో వేడి చేయడం చాలామందికి తక్కువ, వర్షాకాలంలో చలికాలంలో శరీరంలో ఉష్ణం పెరుగుతుంది. ఎందుకంటే బయట వాతావరణం ఎలా ఉంటే శరీరం దానికి రివర్స్లో యాక్టివేట్ అవుతుంది, దానివల్ల శరీరం విపరీతంగా వేడి చేస్తుంది. కాబట్టి శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గించేటువంటిది గోరెంటాకు. 2, మూడవది ఏంటంటే, ఈ చేతికి బాగా పండితే మంచి భర్త వస్తాడని ఎక్కడా లేదు. అలాగా వాస్తవంగా చెప్పింది ఏంటంటే, చేతికి గోరెంటాకు నువ్వు పలుమార్లు పెట్టుకుంటే చాలు తల్లి, నీకు మంచి భర్త లభిస్తాడు. అది బాగా పండితే ఇంకా మంచిది. చాలామంది చేతులకు అలా పెట్టుకుని రాత్రంతా పడుకొని పొద్దున్న లేసరికి పక్కన వాళ్ళ ముఖం అంతా కూడా ఎర్రగా అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. బాగా పండాలని చాలా మంది పిల్లలు ఏంటంటే అలా పెట్టుకొని కడిగేసుకుని, ఏది నాకు ఎర్రగా లేదు, ఇంక ఎర్రగా కావాలి కదా అని కూడా అంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే ఒక సందడిగా, ఒక వైభవంగా, శాస్త్రీయంగా కూడా చాలా బాగా ఉపయోగపడేది గోరెంటాకు గురించి. ఇక ఈ ఆషాఢ మాసంలో తిథులు చాలా విశేషమైనటువంటివి.
స్వామివారు యోగ నిద్రలోకి ఉపశమించేటువంటి సమయం కూడా ఇది. అందుకే ఏకాదశి తిథి అనేటువంటిది ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అదొకటి. రెండవది, లక్ష్మీదేవికి విశేషంగా పూజలు చేయడం కూడా ఈ ఆషాఢ మాసంలో చేస్తే మంచిది. అలాగే ఈ ఆషాఢ మాసంలో చాలామందికి తెలవనటువంటి ఒక లౌకికమైనటువంటిది ప్లస్ శాస్త్రీయమైనటువంటివి రెండు పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏంటిది? పెళ్ళైనటువంటి కొత్త జంట ఆషాఢ మాసంలో కలిసి ఉండొద్దు, విడిగా ఉండాలి. అంటే అత్తగారిల్లు తొక్కకూడదు, కొత్త కోడలు అని పంపించేస్తారు. ఆషాఢం ఇంటికి వెళ్ళిపోతుంది, హోమ్ సిక్ హాలిడేస్ అని కొంతమంది అంటారు. లేదండి భర్తను వదిలిపెట్టి ఉండాలి, దూరంగా ఉండాలని కొంతమంది అంటారు. ఇక్కడ రెండండి. ఒకటి, మళ్ళీ వ్యవసాయ సంబంధితమైనటువంటి కుటుంబాలు భార్యాభర్త ఇద్దరు కలిసి కొత్తగా పెళ్ళైన జంట డిస్టర్బ్ చేయడం ఎవరికి నచ్చదు. కానీ పొలం పనులకు వెళ్ళాలి. ముసలివాడు తన మామగారు ఆయన పొద్దున్నే లేచి అరకం భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే కొడుకు మాత్రం అలా పడుకొని ఉంటే ఎంత బాధ ఇంట్లో అత్తగారికి. అత్తా కోడలకు గొడవ అయ్యేది. అదొకటి. అదే కాకుండా ఆషాఢ మాసంలో గనక భార్యాభర్త కలవడం వల్ల పిల్లలకి అంటే తను గనక ప్రెగ్నెన్సీ వస్తే ఆషాఢ మాసం నుంచి లెక్కేసుకొని కరెక్ట్గా 9-10వ నెల వచ్చేసరికి ఏమవుతుంది? మంచి ఎండాకాలం, రోకలిపోటు అని అంటూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో గనక పిల్లలు పుడితే అప్పట్లో అసలు బ్రతికేవారు కాదు. కాబట్టి లేదా తల్లికైనా సరే గుర్రం వాతం లాంటివి వచ్చేటువంటివి. కాబట్టి ఆషాఢ మాసంలో భార్యాభర్త కలవకూడదు అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక నియమం కూడా పెట్టడం జరిగింది. ఇవాళ రేపు చాలా మంది ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, అయ్యా నేను మా ఆవిడ వేరే సపరేట్గా ఉంటాం, మా అమ్మగారు మా దగ్గర ఉండరు, వదిలేయాలా అని అడిగారు. నన్ను అడిగితే వదిలే ఉండాలి, తనని పుట్టింటికి పంపించి 4 రోజుల పాటు ప్రశాంతంగా పుట్టింట్లో ఉండమని చెప్పాలి. ఇప్పుడు ఎందుకు గురువు గారు? ఎందుకు? మళ్ళీ ఇప్పుడైనా అంతే కదండి, ఎండాకాలంలో పిల్లలు పుడితే. కానీ ఇప్పుడు అన్ని టెక్నాలజీ వచ్చినా మీరు ఒక్కసారి సమ్మర్లో డెలివరీస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోనే ఉంటారు. ఇంకొకటి, మనకు ఆషాఢ మాసంలో వచ్చేటువంటివి ఇంకేమిటి అని అంటే బోనాలు. ఈ ఆషాఢ బోనం, శ్రావణ బోనం అని 2 ఉంటాయి. ఆషాఢ బోనము హైదరాబాద్ని ఏమంటారండి? జంట నగరాలు అంటారు. తెలంగాణ ప్రాంతంలో జంట నగరాలుగా అంటే మూసీ నదీ ప్రవాహిక ప్రాంతానికి ఆవలి పక్క అంటే వికారాబాద్ ఏరియా, ఆదిలాబాద్ ఏరియా, నిజామాబాద్ ఏరియా అటుపక్క, ఇటుపక్క వచ్చే రంగారెడ్డి, నల్లగొండ ఈ ప్రాంతం అంటే మధ్యలో మూసీ నది ఉండేది. ఈ మధ్యలో గనక ఉన్నటువంటి వాళ్ళు ఆషాఢ మాసంలో అక్కడికి వెళ్తే బోనం అక్కడ చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వస్తే శ్రావణ మాసం అవుతుంది, అప్పుడు శ్రావణ బోనాలు ఇక్కడ చేస్తారు. అంటే కొత్తగా పెళ్ళైనటువంటి కూతురుతోని ఆషాఢ మాసంలో ఇంటి దగ్గర బోనాలు చేయిస్తారు, కొత్తగా పెళ్ళయ్యి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన కోడలతో శ్రావణ బోనాలు చేయిస్తారు. బోనాలు అనేది మిస్ అవ్వదు, ఖచ్చితంగా చేస్తారు. రెండవది ఏంటంటే బోనాలకు మనకు ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం ఏంటంటే పురుగు, పుట్ర, జ్వరాలు, ఇబ్బందులు చాలా వస్తాయి. వేపాకు కుండలలో పెట్టి పసుపు కుంకుమలు వేసి దానిపైన వండినటువంటి బెల్లము అన్నంతోని తలపైన పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రసాదంగా తీసుకునేటువంటి క్రమంలో శరీరానికి ఒక రకమైనటువంటి ఒక వైద్యం అన్నమాట, చేసేటువంటి వైద్యం. చాలా మంది చికెన్ పాక్స్ లాంటివి వస్తే కూడా ఏమంటారు? అమ్మవారు పోసింది అంటారు. ఈ అమ్మవారు పోయడం అనేటువంటిది కూడా ఇక్కడి నుంచి వచ్చింది. అందుకనే వేప మండలు, అప్పుడే తీసినటువంటి కళ్ళుని ఆరబోసి ఆ పిల్లవాడికి తాపించడం అనేటువంటివి కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? శరీరం శీతలమై ఆ యొక్క శరీరం మీదకి వచ్చిన వ్యాధులన్నీ కూడా పోతాయి. కాబట్టి ఇవి ఏవి రాకుండా మనకు వచ్చేటువంటి రోగ రుగ్మతులన్నింటినీ కూడా ప్రాలదోరడానికి ఉన్నటువంటి ఒక కారణం కూడా ఏమైనా ఉందంటే అది మనకు ఉన్నటువంటి ఆషాఢంలో వచ్చే బోనాలు. సో ఇంకా చాలా సశాస్త్రీయమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి, మనం కొన్నిటిని మాత్రమే స్పృశించి చెప్పడం జరిగింది. చాలా చక్కగా తెలియపరిచారు గురుగారు. ఆషాఢ మాసంలో వచ్చే తిథులు, బోనాలు, గోరింటాకు, దాని యొక్క విధి విధానాల గురించి క్లియర్గా. ఇవే కాకుండా ఇంకొక విషయం చెప్పడం నేను మర్చిపోయాను. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి సమయానికి, పౌర్ణమి నుంచి చాతుర్మాస దీక్ష కూడా చేస్తారు సన్యాసులందరూ కూడా. ఈ చాతుర్మాస వ్రతం ఎందుకు చేస్తారనంటే ఇంతకుముందు చెప్పాం, వర్షాకాలం తర్వాతకు వచ్చేది శీతాకాలం. అంటే వచ్చేటువంటి ఆ యొక్క వర్షము చలి వల్ల సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎక్కడికి వెళ్ళరు, ఆకుకూర ముట్టరు, ఒకటే ఆకుకూర మీద ఎక్కువ క్రిమికీటకాలు వస్తాయి. కాబట్టి వాళ్ళు ఒకే చోట ఉండి అక్కడ చాతుర్మాస దీక్ష కూడా ఈ సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు చేస్తారు. కాబట్టి అంత సాధారణమైనటువంటి మాసం కాదు. ఆషాఢ మాసంలో మనము దాన ధర్మాలు లాంటివి ఏవైనా చేసినా, ఏవైనా విశేషమైనటువంటి సత్కర్మలు చేసినా, అంటే చాలామందికి అనుమానం ఏం దానం చెయ్యాలి అని కూడా అడుగుతూ ఉంటారు. కర్పూరం కానీ, చెప్పులు కానీ,
గొడుగు కానీ, చెప్పులు, గొడుగు, కర్పూరము దేవాలయంలో ఉండేటువంటి అర్చకులకు దానం చేస్తే విశేషం. ఎందుకు ఏ సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళని చాతుర్మాస దీక్ష చేయాలంటే ఎక్కడికి వస్తారు? గుడికి వస్తారు. వీళ్ళకి అవసరమయ్యేదేంటి? నిత్య నైమిత్తిక కర్మల్లో కర్పూరం కావాలి. వాళ్ళు వర్షానికి బయటికి వెళ్ళాలంటే అయ్యా మొన్ననే ఒకళ్ళు గొడుగిచ్చారండి అని గొడుగిస్తారు, గొడుగు పట్టుకొని వెళ్తారు. చెప్పులు అనేటువంటివి బ్రాహ్మణోత్తములకు వాడేటువంటివి, అది ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకూడదు. ఇలాంటి వాటిలలో సందర్భాల్లో ఇవ్వచ్చు. కాబట్టి ఈ చాతుర్మాస దీక్ష చేసేటందుకు ఇవి ఉపకరణం అవుతాయి. కాబట్టి ఈ దానాలు చేయండి అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలా దానాలు కూడా చేయడం మంచిది. గురుగారు, కొంతమందికి కళలో పాములు కనిపిస్తుంటారు, చనిపోయిన పెద్దవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మొత్తం మీద ఏదేమైనా కళలో ఇలా కనిపించడం వెనుకున్న ఆంతర్యం ఏంటి గురుగారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కలలో పాములు కనిపించడం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలనంటే మంచి సంకేతం, మంచి ఇది. స్వప్నంలో సర్పదర్శనం కావడం, పితృదేవతలు కూడా కనిపించడం, అంటే సైమల్టేనియస్గా ఇద్దరు కనిపిస్తున్నారు. ఈ సర్పలోకానికి అంటే నాగలోకానికి పితృలోకానికి ఒకే దగ్గరలో ఉండేటువంటి ద్వారములు ఉంటాయి అంటూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే సర్పలోకం, నాగలోకంలో ఉన్నటువంటి సర్పాలు అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం దుతారాష్ట్రం తక్షకం కాళీయం తద. ఈ సర్పాలు కనిపించి అలా మామూలుగా ఉంటే ఓకే పర్వాలేదు. ఆ సర్పాలు కనుక దగ్గరికి వచ్చి కాటేసాయి అనుకోండి ఇంకా మంచిది. సర్పం కలలో కాటేస్తే ఇంకా మంచిది. రక్తం వస్తుంది ఇంకా మంచిది. ఒక రకమైనటువంటి సర్పం కాదు, చాలా రకాల సర్పాలు కనిపిస్తున్నట్టు ఇంకా మంచిది. అంటే మనకు ఉన్నటువంటి సర్పదోషాలు ఏమైనా ఉండి మనం పూజలు చేయించినా ఆ పూజ సక్సెస్ఫుల్గా జరిగింది అనేటువంటిది ఏదైనా జరిగినా అదొక మంచి సంకేతం. వచ్చి అలా కాటు వేసేసి వెళ్ళిపోతుంది. అంటే నిజ జీవితంలో జరిగేటువంటి విషయాన్ని మీరు ఎలా అంటే మామూలుగానే సర్పం చూస్తే చాలామందికి 90% మందికి ఒళ్ళు గగురు పెడుతుంది. రెండవది భయపడతారు. పారిపోతూ ఉంటే కాటేసిందనంటే స్తబ్దత చెందిపోయి ఇక నేను చనిపోయానని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఆ తర్వాతకి కళ్ళు తెరిచి భయపడి ఉలిక్కి పడలేస్తారు. ఇదంతా కూడా నిజ జీవితంలో జరిగితే మనిషి ఏమవుతాడు? ఉండడు. కలలో జరగడం వల్ల అతనికి ఉన్నటువంటి శారీరకమైనటువంటి జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషాలు ఏమున్నా పోతాయి అని అర్థం. అంతవరకు ప్రాబ్లం లేదు. పితృదేవతలు ఎవరన్నా కనిపిస్తున్నారు, పితృదేవతలు అంటే ఎవరు కనిపిస్తున్నారు అనేది కూడా మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఉదాహరణకు మన తాత నానమ్మలు ఎవరైనా సరే, బాబాయిలు పెద్దనాన్నలు చెప్తాను, తాత నానమ్మ తాత అమ్మమ్మలు ఎవరైనా సరే గతించి వారు కనిపిస్తూ ఉన్నారంటే వారు మీకు ఏం చెబుతూ ఉన్నారు, వారు అందులో సంతోషంగా ఉన్నారా బాధపడుతూ ఉన్నారా అనేటువంటిది మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ బాబాయిలు ఇవంతా సెకండ్. ఫస్ట్ మనం మన యొక్క టెరిటరీ వచ్చేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎలా ఉన్నారు, పోని చనిపోయిన తల్లి తండ్రి ఎలా ఉన్నారు, ఎలా కనిపిస్తున్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు అనుకోండి, సంథింగ్ మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతుందని అర్థం, మంచి జరగబోతుంది, వాళ్ళు ఏదో దీవిస్తున్నారు. వాళ్ళు గనక మనం ఏదో ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నాం, వాళ్ళు చాలా బాధగా కనిపిస్తున్నారంటే మీరు వాళ్ళని గుర్తించట్లేదని అర్థం. ఉదాహరణకు మనకు పెళ్ళిళ్ళలో ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళలో ఉన్న ఆచారం ఏంటంటే మనం మొట్టమొదలు పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పుడు మన పితృదేవతలకు బట్టలు పెట్టుకుంటాం. వాళ్ళ ఫోటోల దగ్గర వాళ్ళకు కొంత బట్టలు పెట్టి ఎవరో ఒకరికి ఇవ్వడం పెద్దలు, అది వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారంగా ఉంటుంది. అలాంటివి కూడా చెయ్యట్లేదు అన్న. ఒకవేళ చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, ఎంగేజ్మెంట్ అయింది, మధ్యలో తద్దినం వచ్చింది, స్కిప్ చేసినాం. పితృదేవతల కార్యక్రమాలు ఎంత చేస్తే నీ కార్యక్రమాలు అంత సద్గతులు పొందుతాయి, ఖచ్చితంగా ముందుకెళ్తాయి. అలా కాకుండా నా పితృదేవతలకి ఏముంది తద్దినాలు చేయడం అవసరమా అని పక్కకు పెట్టేస్తే ఖచ్చితంగా నెగిటివ్ రిజల్టే మీకు వస్తుంది. ఇవే కాదండి, పితృదేవతలు పదే పదే స్వప్నంలో కనిపించి వాళ్ళ ముఖ కవలికలు బాలేవు అనుకున్నా, ఇన్ కేస్ ఒకవేళ మీ నిజ జీవితంలో కూడా పిల్లలు పుట్టట్లేదు, వంశాభివృద్ధి అనేటువంటిది లేదు, పితృదేవతలకు మంచి చేస్తేనే వంశాభివృద్ధి వస్తుంది. అది ఎలా వస్తుందో కూడా చెప్తాను. పిల్లలు పుట్టట్లేదు, ఇంట్లో ఎవరైనా అంగవైకల్యంతో పుట్టారు, లేదు సూసైడ్ చేసుకొని రిపీటెడ్గా వంశపారంపర్యంగా ఎవడో ఒకటి చనిపోతూ ఉన్నాడు, లేదు వివాహం అంటే సుముఖత లేకుండా వివాహం చేసుకోకుండా ఉన్నారు, లేదు 60 సంవత్సరాల వయసు కూడా దాటక ముందే వాళ్ళు చనిపోతూ ఉన్నారు, లేదు జాతకంలో 9వ స్థానంలోనో 12వ స్థానంలోనో పుట్టిన పిల్లవాడికి రాహుదశ అనేటువంటిది ఉందనుకోండి, అంటే తాత ఉన్నాడు మనవడికి అలా ఉందనుకోండి, ఇవన్నీ పితృదోషాలు. వీటికి ఏం చేయాలి? ఒక్కసారి మనం కాల్ బ్యాక్ చేసుకోవాలి. మనం ఇంట్లో చేసేటువంటి పితృ కార్యక్రమాలు తద్దినాలు చేస్తున్నామా లేదా, ఆబ్దిక కర్మలు చేస్తున్నామా లేదా,
ఆబ్దికాలు అందరూ చేయరండి, లేదు. మనకు పితృపక్షం అనేటువంటిది వచ్చినప్పుడు పెత్తర దినాలు అంటారు తెలంగాణలో. ఆ సమయంలో ఉన్న 15 రోజుల్లో వారు ఏ తిథి రోజు చనిపోతే ఆ తిథి రోజు మనం కార్యక్రమం చేస్తున్నామా లేదా, అది కూడా లేదు. పెత్తర అమాస అంటారు, అంటే పోలాల అమావాస్య అని అంటారు. అమావాస్య రోజు గనక వారికి పిండ ప్రదానాలు, నువ్వులు నీళ్ళు వదిలిపెట్టడమో చేస్తున్నారా లేదా, అవి కూడా చేయకపోతే వంశం అభివృద్ధి చెందదు. ఎందుకంటే ఒక వ్యక్తి 60-70 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి రక్తం మాంసం వడ్డి ఉన్న పిల్లల్ని పెంచాడండి. పెంచిన తర్వాతకి అతను పెంచడంతో పాటు ఏం చేస్తాడు, నా వంశం బాగుండాలని చెప్పి పోయి అన్నదానాలు చేశాడు, యాగాలు చేశాడు, హోమాలు చేశాడు, రక్తం లేదు ఇబ్బంది ఉందంటే రక్తం ఇచ్చాడు ఒకళ్ళకి వెళ్ళి, ఎవరైనా చావు బతుకుల మధ్యలో ఉంటే సహాయం చేశాడు. ఇదంతా కూడా ఏమవుతుంది, ఏ బ్యాంకు, భగవంతుడు అనేటువంటి ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంకులో డిపాజిట్ అవుతుంది. ఈయన చనిపోయిన తర్వాత అడుగుతారు ఏం చేయాలి అంటే, నాకు కార్యక్రమాలు వాడు చేశాడా ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా కూడా ఉంటుంది ఖచ్చితంగా 100% వాడు కార్యక్రమాలు పితృదేవతల కార్యక్రమం అంటే అతనికి చేయడంతో పాటు వీళ్ళ నాన్నకి వాళ్ళ నాన్నకు కూడా పోతాయి కదమ్మా, 7 తరాలకు చెందుతుంది. కాబట్టి నా 7 తరం, అందుకే పిల్ల పెళ్లి చేస్తున్నప్పుడు ఒక మంత్రం ఉంటుంది, మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మతువంశానాం మాతృనాం నరకా దుతీర్య పుణ్యలోక స్వర్గలోక జిగీషయ. కన్యాదానం చేస్తే అటు 10 తరాలు ఇటు 10 తరాలు తెలిసి తెలవక చేసిన దోషాల వల్ల ఎవరైనా గతించి ప్రేతంగానో ఏదో రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటు ఇటు కాకుండా కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళ దోషాలు పోవుగాక. ఇంతగా నేను పెంచి పెద్ద చేసిన అమ్మాయిని కన్యాదానం చేస్తూ ఆ ఇంటిని ఉద్ధరిస్తున్న కారణం చేత ఆ పుణ్యము నా 10 తరాలు, నా భార్య 10 తరాలు, నాదే కాదు భార్య యొక్క 10 తరాలు, మా తల్లిగారి 10 తరాలు అందరూ కూడా ఉద్ధరణ చెందుగాక అని అంటారు. కాబట్టి మరి వీళ్ళు చేస్తే ఈయనకేమవుతుంది, ఒక పొరపాటున ఒక అడుగు నరకానికి వెళ్ళేది, ఒక అడుగు స్వర్గానికి వెళ్తారు. అటు వాళ్ళకి లాభము ఇటు వీళ్ళకి లాభం. అవి చెయ్యకపోతే ఖచ్చితంగా ఇబ్బందే. దానికోసమే మనకు గోకర్ణ క్షేత్రం అని ఉంటుంది. ఈ గోకర్ణ క్షేత్రంలో విశేషంగా పితృదోషాలు పోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారనంటే, వేరే చోట కూడా చేస్తారండి. గోకర్ణ క్షేత్రంలో మేము స్వయంగా తీసుకెళ్ళి చేయిస్తున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రతి నెల మహాశివరాత్రికి తీసుకెళ్తాం. అప్పుడు నిన్న వెళ్ళి వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అక్కడ ఏం చేస్తారనంటే త్రిపిండి శార్ధం అంటారు. 3 కూడా ఎర్రటి కుంకుమతోని పసుపుతోని నల్ల నువ్వులతోని 3 ఉండలు చేస్తారు. దాన్ని త్రిపిండి శార్ధం అంటారు. పంచమ పిండాలు అంటారు, అంటే 5 పిండాలు అన్నంతో చేస్తారు. 10 దశమ పిండాలు అంటారు, 10 పిండితో చేస్తారు. ఇలా చేసి పితృదేవతన వసు రుద్ర ఆదిత్య మోక్ష నారాయణ్ణి ఆవాహన చేసి, మోక్ష నారాయణ బలి అంటే చాలామంది చంపడం అనుకుంటారు, బలి అని అంటే పెట్టేటువంటి నైవేద్యం. పితృదేవతలకు అలా నైవేద్యం పెట్టి పంచసూక్త పారాయణం చేసి 3 పురోహితులతోని ప్రాయోచిత తిలాహోమం చేస్తారు. ఇలా చేసితే పితృదోషం పోతుంది. వచ్చిన తర్వాత మాత్రం మళ్ళా పితృదేవతలకు సంబంధించినటువంటి తిథులు వచ్చినప్పుడు చెయ్యాలి. చెయ్యకపోతే వాడి వంశం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందదు. పిల్లలకు పెళ్ళిళ్ళు కావు, పిల్లలు గారు, ఉద్యోగాలు రావు, అంగవైకల్యంతో సూసైడ్ చేసుకొని చనిపోయిన ఇబ్బందులతోనే ఉంటారు. ఎందుకంటే మరి అతను కట్టుకున్న సామ్రాజ్యంలో నువ్వు ఉంటున్నప్పుడు అతనికి నువ్వు చేయకపోతే అతను ఎలా సంతోషిస్తాడు? అతను ఇంత చెడ్డవాడైనా కానివ్వండి, తండ్రి నిన్ను విపరీతమైన టార్చర్ పెట్టుండొచ్చు కాక, అతనికి చేస్తే అతను సద్గతులు పొందితే నువ్వు నీ తర్వాత తరాలు చాలా బాగుంటారు. కాబట్టి అలా ఉండాలి, అలా చేయాలి. ఇలా చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. చాలా బాగా తెలియపరిచారు గురువు గారు. నిజంగా పితృదోషాల నుంచి బయటపడాలి, ఆ కుటుంబం అంతా బాగుండాలి అంటే ఏం చేయాలో మా ప్రేక్షకులు వివరంగా తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలండి. సో ఇదండి, మరి మరో చక్కని అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.